వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ఎస్బీ న్యూస్లో రోజుకో సమస్యను మనం ప్రసారం చేస్తూనే ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సిఎస్పి ప్రాంతంలో మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చూద్దాం, ఒక పెద్ద గట్టులాగా ఒక ప్రాంతం. దాన్ని అబ్జర్వ్ చేయకపోతే చూస్తున్నారు ఇక్కడ మీరు బైకులు పోయేది కూడా. ఒకసారి ప్రాంతాన్ని మీకు గీసి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒకసారి గీసి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ గీసి చూపిస్తున్నాను మొత్తాన్ని మీకు. ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే చూడండి, ఇది ఎంత అడుగులు ఎంత ఉందో. ఒక్కసారి ఇక్కడ నించోబెట్టినా కూడా దానికంటే కూడా 4-5 మెట్ల ఎత్తులో ఇక్కడ ఒక ఉబ్బెత్తులాగా ఉండడం జరిగింది. దీనికి కనుక పగలపూట కానీ రాత్రిపూట కానీ దగ్గర దాకా వచ్చేదాకా కూడా ఇది కనపడే అవకాశం లేదన్నట్టు. ఎగిరి అవతల పడతారు అన్నట్టు. ఇక్కడ కనుక మనకి ప్రమాదం జరిగితే ఇక్కడ ఎగిరి అవతల పడతారు. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ నుంచి ఎగిరి అవతల పడి ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నట్టు. ఇక్కడ ఈ ప్రాంతంలో చూడటానికి చాలా ఈజీగా ఉంది ఇది, కానీ దీని కనుక తొలగించకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ మీరైతే. ఇక్కడైతే చూడండి ఒకసారి, ఇప్పుడు ఒక రేంజ్లో చూడండి అక్కడ ఎంత ప్రమాదం జరిగే అవకాశం ఉందో ఒకసారి. మేము చెప్పేది అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ ప్రమాదం జరిగి ప్రాణాలు పోకముందే ఇక్కడ స్పందించండి, దయచేసి దీన్ని తొలగించే ప్రయత్నం చేయండి అని మేము కోరుకుంటున్నాం. ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్నారు, రాత్రిపూట కనుక ఇక్కడ మనం కనుక సార్ ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే సార్ ఆ మార్కు దగ్గర అసలు గమనిస్తే కనబట్టి దగ్గర కనిపించట్లేదు. అసలు మీకు ఏమనిపిస్తుంది సార్ అక్కడ? మరి ప్రమాదం ఘోరమైన ప్రమాదం. బైక్ వాళ్ళు కానీ ఏదైనా కానీ కార్ కానీ బైక్ అయినా ఘోరమైన ప్రమాదం. అసలు దగ్గర కనిపించట్లేదు సార్. అది దగ్గరకు వచ్చే కనబడలేదు. ఇప్పుడు మేమే మార్కింగ్ చేసాం అక్కడ. అది ఎందుకంటే సార్ మరి ఘోరంగా ఉంది. అధికారులు కూడా గుర్తింపు లాంటి పెడితే బాగుంటుంది అనుకుంటారా? బాగుంటుంది కదా, పెట్టాలి కదా. థ్యాంక్స్. ఈ ప్రాంతంలో ఈ ఉబ్బెత్తుగా ఎక్కడైతే కనిపిస్తుందో ఈ ప్రాంతాన్ని పూర్తిగా తొలగించినా కూడా ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. లేదా ఈ ప్రాంతాన్ని మొత్తం తీసి మళ్ళీ సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇక్కడ పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోకముంది రాత్రిపూట ఇలా వచ్చిన వ్యక్తి ఎగిరి అవతల పడతాడు. ఎక్కడ పడతాడు తెలియదు, ఎందుకు పడ్డా కూడా ఆ వ్యక్తి తెలియదు. ఎందుకు అక్కడ పడ్డాడో కూడా వ్యక్తి తెలవకుండా కింద పడిపోతారు ఇట్లాంటి ఉండటం వల్ల. ఇక్కడ గుంటలాడుతున్నా బ్రేక్ వేసే అవకాశం ఉంది. ఇక్కడ గుంట ఉంది అని కూడా ఎవరు అబ్జర్వ్ చేయలేరు. ఇక్కడ మార్కింగ్ చేసి కూడా చూపిస్తున్నా. ఈ ప్రాంతం వచ్చేదాకా కూడా ఇక్కడ ఉందన్న సంగతి తెలియదు. ఇలా వచ్చిన బైక్ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఇలా వచ్చేసి ఇక్కడ గబాలను పడిపోతారు అన్నట్టు. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క ప్రాంతాన్ని అర్జెంట్ ఇక్కడ తీసివేయాలని మనస్ఫూర్తిగా ఎస్బీ న్యూస్ తరపున కోరుకుంటున్నాం. ఇక్కడ గుంట పడ్డా పర్లేదు, ఇట్లాంటి ఉబ్బెత్తు ప్రాంతాలు ఉండటం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నట్టు. ఒక విలువైన ప్రాణాలు పోకముందే దీన్ని అసలే హెవీ ట్రాఫిక్ ఏరియా ఇక్కడ. కాబట్టి ప్రాణాలు పోకముందే అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.